ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్యుఎల్, మ్యాక్స్ హెల్త్ కేర్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. సరేంటి ఇవాళ ఓపెనింగ్స్ చూస్తూ ఉంటే ఎక్కడి వరకు వెళ్లేందుకు ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు మార్కెట్? ఈరోజు మార్నింగ్ మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయిందండి. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ప్రస్తుతం రికవరీ పాత్ లో మార్కెట్స్ ఉన్నట్లు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ -30 పాయింట్స్ వచ్చాము. మేబీ ఏదైనా పాజిటివ్ గా క్లోజింగ్ అవడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మనకి పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్ 141 పాయింట్స్ దగ్గర. సో మొత్తం మీద ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఫ్రైడే ఏదైతే చైనా మీద 100% టారిఫ్స్ విధించారో, ఎక్స్ట్రా టారిఫ్స్, అప్పుడు యుఎస్ మార్కెట్స్ కొలాప్స్ అవడం, అట్లాగే మన నిఫ్టీ కూడా -200 పాయింట్స్ దాకా మనము పడిపోవడం చూసాము ఫ్రైడే నైట్. తర్వాత ఈరోజు మండేకి వచ్చేటప్పటికి మార్కెట్స్ లో స్ట్రెంగ్త్ కనిపిస్తూ ఉంది. లాస్ట్ 2 వీక్స్ నుంచి మనకు మార్కెట్స్ చక్కటి ర్యాలీస్ జరుపుతూ ఉన్నాయి. లాస్ట్ వీక్ కూడా ముఖ్యంగా నిఫ్టీ కనుక చూస్తే దాదాపుగా 400 పాయింట్లు పాజిటివ్ గా క్లోజ్ అయింది. అట్లాగే ఈ రోజు గ్యాప్ డౌన్ అయినప్పటికీ అక్కడ నుంచి కోలుకుంటూ ఉంది చిన్నగా. మేబీ నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ అయిన 25,450 ఆ ప్రాంతాలకి మార్కెట్స్ నెక్స్ట్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంది. ఇన్ కేసు 25,450 కూడా బ్రేక్ అయిన పక్షంలో త్వరలోనే మనము ఆల్ టైమ్ హై దిశగా వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో మొత్తంగా మెయిన్ గా చూస్తే బ్యాంక్ నిఫ్టీ బాగా కోఆపరేట్ చేస్తున్నట్టు అర్థం అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ హెల్ప్ తో మెయిన్ ఇండస్ట్రీస్ అయిన నిఫ్టీ, సెన్సెక్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీలో మనకి కొన్ని పిఎస్యు బ్యాంక్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి ప్రైవేట్ బ్యాంక్స్ కంటే. అది కూడా ఇన్వెస్టర్స్ గుర్తించమని చెప్తారు. కాలర్ ఉన్నారు సార్, హనుమాన్ సింగ్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే అండి. ఎంసీఎక్స్ నెట్వర్క్ టెక్నాలజీ లాంగ్ టర్మ్ కోసం ఏ రేట్ లో బై చేయమంటారు సార్? ఎంసీఎక్స్ అంటే ఇంకోటి ఏంటండి? నెట్వర్క్ టెక్నాలజీస్, నెట్ వెబ్ టెక్నాలజీస్. ఓకే. ఏ రేట్ లో బై చేయమంటారు లాంగ్ టర్మ్ కోసం? నెట్ వెబ్ అండి. నెట్ వెబ్ సార్, నెట్ వెబ్. ఓకే. నెట్ వెబ్ చూస్తే ప్రస్తుతము 4400, 4450 దాకా ర్యాలీ జరిపి ఒక పుల్ బ్యాక్ లో ఉందండి. ప్రస్తుతం 39, 32 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 3700, 36 మధ్యలో కొంత సపోర్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి మీకు స్టాక్ కనుక 36, 37 మధ్యలోకి వచ్చినప్పుడు ఈ స్టాక్ లో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు. అట్లాగే మీరు అడిగిన ఎంసీఎక్స్ కనుక చూసినట్లయితే ఎంసీఎక్స్ మళ్ళీ ఒకసారి ఆల్ టైమ్ హై దిశగా వెళ్తూ ఉంది. ఈసారి మళ్ళీ ఆల్ టైమ్ హై కనుక క్రాస్ అయినట్లయితే అక్కడ నుంచి కూడా ఒక 5% రిటర్న్స్ మనం పొందొచ్చు. అంటే ఆల్మోస్ట్ 9500, 9600 టార్గెట్స్ గా ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు. చూడండి, ఇమీడియట్ గా కాకుండా కొంత ఏమన్నా పుల్ బ్యాక్ 100, 200 పాయింట్స్ అట్లా పుల్ బ్యాక్స్ వస్తున్నప్పుడు యాడ్ చేయమని చెప్పి. సార్, అదానీ పవర్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు. సో ఈ పవర్ స్టాక్స్ అన్ని కూడా కొంత కన్సాలిడేషన్ తర్వాత మొన్న షార్ప్ ర్యాలీస్ చూసాము. మెయిన్ గా అదానీ, స్పెసిఫిక్ అదానీ పవర్, అదానీ కంపెనీస్ మాత్రం ఎప్పుడైతే క్లియర్ సర్టిఫికెట్ వచ్చిందో, అంటే ప్రీవియస్ గా ఏదైతే బ్లాక్ మార్క్స్ ఉన్నాయో అవన్నీ కొట్టేశారో కోర్ట్స్, ఈ స్టాక్స్ అన్ని కూడా షార్ప్ ర్యాలీస్ జరపడం మనం చూసాము. మనము 154 దగ్గర ఇప్పుడు అదానీ పవర్ ట్రేడ్ అవుతుందండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్ లో పొజిషన్ తీసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ ఉంటే బై చేయొచ్చు ఈ ప్రైస్ దగ్గర. నెక్స్ట్ కలర్ కిషోర్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. కిషోర్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో.
నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం సార్, ప్రజెంట్ రేట్ లో ఎన్ఎండిసి, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ షార్ట్ టర్మ్ పర్పస్ తీసుకొచ్చారు సార్. ఇంకోటి ఏంటంటే జేఎం ఫైనాన్షియల్, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సార్, ఎన్ఎండిసి. ఓకే ఓకే బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ కనుక చేస్తే 300 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ఉందండి. గ్యాప్ డౌన్ కనిపిస్తుంది. ఈ రోజు గ్యాప్ డౌన్ అయింది. మేబీ రిజల్ట్సా లేదా అనేది నేను చెక్ చేయలేదు. షార్ప్ ఫాల్ అయితే ఉంది. రిజల్ట్స్ వల్ల అయితే కొంచెం వెయిట్ చేయమని చెప్తానండి. అయినా కానీ మన రిజల్ట్స్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఇన్ కేస్ ఇది రిజల్ట్స్ మూవ్మెంట్ కాని పక్షంలో వెయిట్ చేయమని చెప్తాను. ఇమీడియట్ గా తీసుకోవద్దు. వన్స్ రిజల్ట్స్ చూసుకొని పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఇమీడియట్ గా వద్దండి. అట్లాగే మీరు అడిగిన ఎన్ఎండిసి కనుక తీసుకున్నట్లయితే ప్రస్తుతం 77 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్ లో ఇప్పుడు ఈ ప్రైస్ పాయింట్ దగ్గర ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు. నెట్వెబ్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు సార్, హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా అని? నెట్వర్క్ గురించి ఇప్పుడే మనం చెప్పడం జరిగిందండి. నెట్వర్క్ లో మనము ఫ్రెష్ పొజిషన్స్ 36-37 మధ్యలో రికమెండ్ చేస్తున్నాము. అంటే ఆ ప్రైస్ పాయింట్స్ లో బెటర్ గా ఉండొచ్చు. లాంగ్ టర్మ్ కి రిటర్న్ కి బాగుంటుంది అనుకుంటున్నాను. ఎగ్జిట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది 1400-1500 ఆ జోన్ లో కొని ప్రస్తుతం ఉన్న ప్రైస్ ఏదైనా షార్ట్ టర్మ్ నీడ్స్ ఉంటే అట్లాంటి వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అవ్వచ్చు కూడా, ఎందుకంటే మంచి రిటర్న్స్ వచ్చాయి కాబట్టి. ఫ్రెష్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళు మాత్రం 36-37 దాకా వెయిట్ చేయమని చెప్తారు. నెక్స్ట్ కాలర్ రజనీ చేస్తున్నారు గుంటూరు నుంచి. రజనీ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే సార్. నమస్తే అండి. సార్ అనంతరాజు 584 లో కొన్నాను సార్. ఇంకోటి ఆస్టర్ బిఎం 433 లో కొన్నాను సార్. ఇది హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? మీరు లాంగ్ టర్మ్ కోసం కొన్నారండి రెండు స్టాక్స్? లేదండి, షార్ట్ టర్మ్ కోసమే కొన్నాం. షార్ట్ టర్మ్ కోసం అయితే మీకు ఆస్ట్రోడియం మంచి రిటర్న్ ఇచ్చినట్లే కనిపిస్తుంది. 701 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. తర్వాత టెక్నికల్ పరంగా చూసినప్పుడు మూవింగ్ యావరేజెస్ దూరంగా ఉందండి. అంటే మీన్ రివర్షన్ పాయింట్ లో ఉన్నాయి కాబట్టి మీరు ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ 680 రూపీస్ కనుక మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ చిన్నగా 20 రూపీస్ పెరిగే కొద్దీ ఒక 20 రూపీస్ పైకి అప్వర్డ్ స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దాని ద్వారా ఏమవుతుందంటే మీ ప్రాఫిట్స్ లాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆస్ట్రోడియం అయితే మీరు ఈ ట్రైలింగ్ మెకానిజంతో మీ పొజిషన్స్ హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత అనంతరాజ్ అయితే మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని చెప్తానండి. 688 ఉంది. మీరు షార్ట్ టర్మ్ కోసం కొన్నారంటున్నారు కాబట్టి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఎలా ఉంటుంది మార్కెట్ లాంటి అంశాలకు సంబంధించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు కాలర్ ఉన్నారు, మహమ్మద్ కాల్ చేస్తున్నారు మదనపల్లి నుంచి. మహమ్మద్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, టైమెక్స్ హోల్డ్ చేస్తున్నాను షేర్స్. టైమెక్స్ ఒకటి, సెనరెక్స్ ఒకటి. ఈ రెండు ఈ రేట్ లో హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వచ్చు? కంపెనీ నేమ్స్ ఒకసారి చెప్పండి. టైమెక్స్ సార్, టైమెక్స్. టైమెక్స్ ఓకే అండి. సెనరెక్స్. టైమెక్స్ ఓకే అండి. టైమెక్స్ కనుక చూసినట్లయితే ఈ స్టాక్ 395 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి ప్రస్తుతం. లాస్ట్ 2 సెషన్స్ నుంచి కొంత ఫాల్ ఈ స్టాక్ లో కనిపిస్తుంది. మోస్ట్లీ మనకి ఒక షార్ప్ ర్యాలీ తర్వాత ఒక పుల్ బ్యాక్ వస్తున్నట్లు అర్థమవుతుంది. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే మీరు ఈ స్టాక్ ని హోల్డ్ చేయండి. మేబీ ఈ స్టాక్ 371-375 ఆ జోన్ లో హోల్డ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ అంటే చెప్పండి. సార్ నమస్తే సార్. మ్యాన్కైండ్ ఫార్మా 2500 ఉన్నాయి సార్. తర్వాత సెంట్రల్ బ్యాంక్ 42 లో ఉన్నాయండి. ఈ మ్యాన్కైండ్ ఫార్మా అది అక్కడ అదే లెవెల్లో ఉంటుంది. అది ఉంచమంటారా లేకపోతే ఎగ్జిట్ అయ్యి ఇంకో దానికి వెళ్ళమంటారా? తర్వాత ఈ సెంట్రల్ బ్యాంక్ ఏమైనా యాడ్ చేసుకోమంటారా? మ్యాన్కైండ్ ఫార్మా ఏంటంటే అది బాగా ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయిపోయిందండి. అంత మార్కెట్ క్యాపిటలైజేషన్ వల్ల ఈ స్టాక్ కొద్దిగా కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రాబోయే 6 months to 1 year. మీరు ఏదన్నా వేరే ఫార్మాస్యూటికల్ కంపెనీకి స్విచ్ అవ్వాలనుకుంటే స్విచ్ అవ్వచ్చు. అంటే ఇంకా బెటర్ ఫార్మా కంపెనీస్ ని చూస్ చేసుకొని, అంటే తక్కువ మార్కెట్ క్యాప్ ఉండి ఇంకా అప్రిషియేషన్ తొందరగా వచ్చే కంపెనీస్ కి స్విచ్ అవడం బెటర్.
తర్వాత సెంట్రల్ బ్యాంక్ కనుక చూస్తే 37.85 ఉంది. ఈ స్టాక్ కన్సల్టేషన్ అవుతుంది కానీ మిగతా పిఎస్యు బ్యాంకుల్లో ర్యాలీ జరపటం లేదు. ప్రస్తుతం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ లోనే మనకి ఫ్యూ డేస్ లోనే రిజల్ట్స్ ఉన్నాయి. రిజల్ట్స్ చూసుకొని అప్పుడు ఈ కంపెనీ ఈ బ్యాంక్ నుంచి కూడా ఎగ్జిట్ అయ్యి బెటర్ బ్యాంక్స్ లోకి వెళ్ళటమా లేదా అనేది ఆలోచించు. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, నిర్మాణ అగ్రి ప్రజెంట్ రేట్ లో షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా? రవీంద్ర ఎనర్జీ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా షార్ట్ టర్మ్? చెప్పండి సార్. రెండో స్టాక్ ఏంటన్నారు? రవీంద్ర అండి. రవీంద్ర ఎనర్జీ. హలో. అలాగే ఇప్పుడు రవీంద్ర ఎనర్జీ కనుక చూస్తే 145 ఉందండి. సో రిజల్ట్స్ ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉందండి. మ్యూటెడ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. కొంత వెయిట్ చేయండి. ప్రెజెంట్ రేట్ లో ఇమీడియట్ గా మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వెయిట్ చేయండి. వెయిట్ చేసి రిజల్ట్స్ ఇంప్రూవ్ అయ్యి బాగున్న తర్వాత ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఆలోచించుకోవచ్చు. నిర్మాణ అగ్రి జెనెటిక్స్ లిమిటెడ్ కనుక చూస్తే 184 ఉంది. రీసెంట్ టైమ్స్ లో కొంత వాల్యూమ్స్ అవుతున్నాయండి. లాస్ట్ మనకి సెప్టెంబర్ నుంచి చూస్తే కొంత వాల్యూమ్స్ అవటం, అప్పర్ సర్క్యూట్స్కి వెళ్ళటం, మళ్ళీ కిందకి రావడం చూస్తున్నాము. కానీ ఇది రిజల్ట్స్ బేస్డ్ గా ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయా లేదా అనేది మనం చూడాలి. కానీ అంత రిజల్ట్స్ కూడా అంత గొప్పగా ఏం లేవండి. రీసెంట్ గా ఫాల్ తర్వాత వచ్చిన ఒక పుల్ బ్యాక్ లాంటిది అనుకోవాలి. ఏమైనా ఎగ్జిస్టింగ్ హోల్డింగ్స్ ఉంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోవడం బెటర్. కొత్త పొజిషన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ కలర్ కృష్ణారావు చేస్తున్నారు. కృష్ణారావు గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. కృష్ణారావు గారు చెప్పండి. మీరు టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడాలి, లేదంటే మీకు కాల్ కట్ అవుతుంది. కృష్ణారావు గారు. సిజీ పవర్ గురించి అడుగుతున్నారు సార్. 100 shares 850 కొన్నాం. చెప్పండి దాన్ని బిజినెస్ అవుట్లుక్ చెబుతారా కొద్దిగా? స్టాప్ లాస్. ఓకే అండి. ప్రస్తుతం 747 ఉందండి. మళ్ళీ స్టాక్ ర్యాలీ చేసే అవకాశం ఉంది. 850 అంటే మీరు బహుశా లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఆ టైంలో కొని ఉండొచ్చు. అయితే కొంత పేషెన్స్ ఉండాలండి. ఈ స్టాక్ న్యూ వెంచర్స్ లోకి వెళ్తుందండి. అంటే సెమీ కండక్టర్ బిజినెస్ వాటిలోకి వెళ్తుంది, పవర్ కాకుండా. కాబట్టి లాంగ్ రన్ లో ఈ స్టాక్ ఇక్కడ నుంచి బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందండి. ఎప్పుడైతే సెమీ కండక్టర్ బిజినెస్ లోకి వచ్చిందో అప్పటి నుంచి స్టాక్ ర్యాలీస్ జరుపుతూ ఉంది. 600 నుంచి మనం చూసాము. ఆల్మోస్ట్ మళ్ళీ ఒకసారి 800 రీచ్ అయ్యి మళ్ళీ కొంత పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ రికవరీ పాత్ లో ఉంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే హోల్డ్ చేయండి స్టాక్. సార్, సిజీ పవర్ బిఈఎల్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు. ఓకే అండి. సిజీ పవర్ అయితే ఫ్రెష్ పొజిషన్స్ ఇక్కడ తీసుకోవచ్చు అండి. 747 ఉంది. ఈ ప్రైస్ అంటే 700, 750 జోన్ లో ఎంట్రీస్ తీసుకోవచ్చు అండి. బిఈఎల్ అయితే 409 ఉందండి ప్రస్తుతం ప్రస్తుతం ప్రైస్. ఈ స్టాక్ ఎంట్రీ పొజిషన్స్ కనుక మీరు తీసుకునే పక్షంలో 390, 400 మధ్యలో ఎంట్రీ పొజిషన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ నాగేశ్వర్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నాగేశ్వర్ గారు మాట్లాడండి. నా ఈ 2 ప్రశ్నలు ఉన్నాయండి. జాబ్ చెప్పండి కొంచెం. నాకు ఇది సిమెన్స్ ఎనర్జీ ఇది ఎంట్రీ లెవెల్ చెప్పండి. ఇంకోటి ఏంటంటే ఒక కంపెనీ ఒక క్వార్టర్ అయిపోయిన తర్వాత ఎంత టైంలోగా వాళ్ళేమో రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి? అంటే క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తాయండి. జనరల్ గా మనకి అన్ని కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇస్తాయి. ఎవ్రీ క్వార్టర్ అంటే ఎవ్రీ 3 months కి ఒకసారి వస్తాయి. అంటే ఇప్పుడు మనకి సెప్టెంబర్ ఎండింగ్ రిజల్ట్స్ అక్టోబర్ లో మొదలైనవి. అంటే ఈ మంత్ ఎండ్ లేకపోతే నెక్స్ట్ మంత్ 15th లోపల అన్ని కంపెనీస్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద కంపెనీస్ రిజల్ట్స్ ఇస్తాయి. కొన్ని కంపెనీస్ స్పెషల్ గా అపీల్ చేసుకొని కొంత టైం తీసుకుంటాయి. ఆ టైం స్పెసిఫిక్ టైం లోపల రిలీజ్ చేస్తాయి. తర్వాత సిమెన్స్ ఎనర్జీ ఎంట్రీ పాయింట్స్ అడిగారు. స్టాక్ కొంచెం ఈ మధ్య ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. కొంత షార్ప్ ర్యాలీ జరిగింది. అంటే ఐపీఓ తర్వాత మనం చూసాము ఆల్మోస్ట్ 2500 నుంచి 3600 దాకా వెళ్ళటం చూసాము. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు కొంత కరెక్షన్ జరిగి 3187 దగ్గర ఉందండి. ఫ్రెష్ ఎంట్రీస్ కనుక మీరు తీసుకునే పక్షంలో 3000 3050 ఆ జోన్ లో మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకుని. నెక్స్ట్ కలర్ అరుణ చేస్తున్నారు. అరుణ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ రామకృష్ణ గారు.
నేను సింజన్ ఇంటర్నేషనల్ అండ్ గ్లెన్మార్క్ ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటున్నానండి. తీసుకోవడానికి ప్రైసింగ్ చెప్పగలరా? గ్లెన్మార్క్ అండి, సింజన్ ఇంటర్నేషనల్. అలాగే. సో గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్ చూస్తే 1900 దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. గతంలో వచ్చిన గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో అది గ్యాప్ ఫిల్ చేసుకొని మళ్ళీ లాస్ట్ టైం కూడా అక్కడే సపోర్ట్ తీసుకొని పెరగడం గమనించాము. మళ్ళీ అదే ప్రైస్ పాయింట్కి వచ్చిందండి. అంటే సపోర్ట్స్ ఈ జోన్ లో ఉన్నాయండి. అంటే అరౌండ్ 1830, 1900 మధ్యలో సపోర్ట్స్ ఉన్నాయి. సో స్లోగా మీరు యాడ్ చేసుకోండి. అరౌండ్ 1830 కల్లా టోటల్ పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి స్టాక్ మళ్ళీ మేబీ కొంత కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రమే గ్లెన్మార్క్ లో ఎంట్రీ తీసుకోండి. సార్ నైకా అండ్ ఎటర్నల్ స్టాక్స్ ఇవి కొంచెం ఎక్కువ యాడ్ చేయొచ్చని అడుగుతాను. అట్లాగే అదే ఆ ప్రైస్ పాయింట్ యాడ్ చేసుకోవచ్చు 1830 నుంచి 1900 మధ్యలో. సింజన్ ఇంటర్నేషనల్ చూస్తే 634 ఉందండి. వీక్ గా ఉందండి స్టాక్. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కన్సాలిడేషన్ కానీ అప్పుడప్పుడు ఏదైనా ర్యాలీస్ వస్తే అది సెల్లింగ్ ఉపయోగపడుతుంది కానీ రియల్ ర్యాలీస్ అనేది జరగటం లేదు. సో ఈసారి కనుక 700 క్రాస్ అయినప్పుడు ఫ్రెష్ పొజిషన్స్ కి ప్లాన్ చేసుకోండి. ప్రస్తుతం 634 ఉంది. సో 700 క్రాస్ అయిన తర్వాత మాత్రం ఎంట్రీస్ తీసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ సుభాష్ చేస్తున్నారు. సుభాష్ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. టాటా క్యాపిటల్ నాకు ఐపీఓలో అలర్ట్ అయ్యాయండి. అయితే ఇప్పుడు ఇంకా పెద్దగా ఏం పెరగలేదు కదా, ఏమన్నా ఇంకా యాడ్ చేసుకోవచ్చా? అంటే ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో బాగా కాంపిటీషన్ ఉందండి. కాకపోతే టాటా మంచి నేమే కాబట్టి స్టాక్ అట్లీస్ట్ అట్ పార్ ట్రేడ్ అవుతూ ఉంది. కొంచెం వెయిట్ చేయండి, తొందరపడి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ క్యాపిటల్ బిజినెస్ కాబట్టి, అంటే లోన్స్ ఇచ్చే బిజినెస్ కాబట్టి మనం తొందరపడి కొనాల్సిన పని లేదు. ఏదైనా ఇన్నోవేటివ్ బిజినెస్ అయితే మనం కొంచెం తీసుకోవచ్చు, కానీ టాటా క్యాపిటల్కి అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాంటి స్టాక్లలో మీరు ఇన్వెస్ట్మెంట్స్, మీరు అలాట్మెంట్ ఏమైనా అప్లై చేస్తుంటే అలాట్ అయితే 30% అప్రిషియేషన్ కనిపిస్తుంది గ్రే మార్కెట్ లో. ఇన్ కేసు అలాట్ కాని పక్షంలో అలాంటి స్టాక్స్ లో యాడ్ చేస్తాం. నెక్స్ట్ కాలర్ సుభద్ర చేస్తున్నారు. సుభద్ర గారు మాట్లాడండి. రామకృష్ణ గారితో డౌట్ అంటే చెప్పండి. నమస్తే అండి రామకృష్ణ గారు. హలో చెప్పండి. గ్లాట్స్ అని న్యూ ఐపీఓ ఇప్పుడు అలాట్మెంట్ వచ్చిందండి నాకు. లేదండి, గ్లాట్స్ అండి, గ్లాట్స్ న్యూ ఐపీఓ. న్యూ ఐపీఓ అండి. అది 129 కి నాకు అలాట్మెంట్ వచ్చింది. ఇప్పుడు 78 ఉందండి. అది స్టాక్ మంచిదేనండి. అది నాకు కంపెనీ నేమ్ అర్థం కాలేదు మేడం. న్యూ ఐపీఓ కంపెనీ నేమ్ ఒకసారి చెప్పండి. గ్లాటిస్ అండి, గ్లాటిస్. గ్లాసెస్ గ్లాటిస్ అండి, గ్లాటిస్. గ్లాటిస్ అండి. సార్ ఓకేనా సార్? స్పెల్ చేయమని నాకు అర్థం కాలేదు. ఒకసారి స్పెల్ చేస్తారండి. గ్లాటిస్ అండి, GNO TA. GNO TAESS అండి. సార్ నేషనల్ అండ్ అమర్ రాజా గురించి అడుగుతున్నారు సార్, యావరేజ్ చేయొచ్చా అని. అమర్ రాజా యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇంకోటి ఏంటండి? అమర్ రాజా. ఓకే, అమర్ రాజా అయితే 995 ఉందండి. ప్రస్తుతం ఈ స్టాక్ లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు ఈ ప్రైస్ పాయింట్ దగ్గర తీసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇంకా ఫాల్ అరెస్ట్ అయినట్టు అర్థమవుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి చూస్తున్నాం మార్చి నుంచి ఒకే ప్రైస్ రేంజ్ లో ఉంది స్టాక్. సో ప్రైస్ అంటే ఇంకా ఫాల్ అనేది అరెస్ట్ అయినట్టు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రైస్ పాయింట్ల దగ్గర కొద్ది మొత్తంలో యాడ్ చేసుకోవచ్చు. పెరిగే కొద్ది రెస్ట్ ఆఫ్ ద పొజిషన్ యాడ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి.
సార్ ప్రెసెంట్ రేట్ లో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఒకటి క్యూ పవర్ తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. క్యూ పవర్ ఒకటి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ పర్ఫార్మెన్స్ బాగానే ఉందండి. మనకి చూస్తున్నాము ఈ స్టాక్ లో ఈ రోజు కూడా కొంత పెరగడం గమనిస్తున్నాము. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లాంటి స్టాక్ రీసెంట్ గానే ఒక రేంజ్ అనేది బ్రేక్ అయింది. అంటే ఆ రేంజ్ 583-85 ఆ జోన్ బ్రేక్ అయి పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఫ్రెష్ పొజిషన్ తీసుకోవచ్చు అండి ప్రైస్ పాయింట్ దగ్గర పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. అట్లాగే రెండో స్టాక్ మీరు అడిగింది క్వాలిటీ పవర్. క్వాలిటీ పవర్ ఫ్రెష్ పొజిషన్స్ ఇప్పుడు నేను రికమెండ్ చేయండి అండి. ఎందుకంటే ఈ స్టాక్ లో షార్ప్ ర్యాలీ మనం చూసాం లాస్ట్ ఏప్రిల్ నుంచి. మనం ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ స్టాక్ త్రిబుల్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి కొంత హర్డిల్ ఉంటుందండి. అంటే అంత ఈజీగా పెరగటం కష్టం అవుతుంది, కన్సాలిడేషన్ ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయండి. రియల్ గా ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఒక కన్సాలిడేషన్ జోన్ 780-800 ఆ ప్రాంతాలకు వస్తే కొనవచ్చు. నెక్స్ట్ కలర్ నాగేంద్ర కుమార్ చేస్తున్నారు. నాగేంద్ర కుమార్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ రామకృష్ణ గారు. సార్ ఇప్పుడు నా దగ్గర తేజస్ నెట్వర్క్స్ ₹1000 రేంజ్ లో ఒక 150 షేర్స్ ఉన్నాయి సార్. ప్రెసెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయొచ్చా? అది ఫస్ట్ క్వశ్చన్. అలాగే టాటా క్యాపిటల్ ఈ రోజు లిస్ట్ అయింది. సో ఈ రోజు ఆ షేర్స్ తీసుకోవచ్చా? టాటా క్యాపిటల్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. అంత తొందరపడి తీసుకోవాల్సిన అవసరం లేదు. టాటా క్యాపిటల్ వెయిట్ చేయండి. ఇంకా నా బెటర్ ఆపర్చునిటీ వస్తే డిస్కౌంట్ లో దొరికితే అప్పుడు తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇమీడియట్ గా పొజిషన్ యాడ్ చేయాల్సిన పని లేదు. తర్వాత మీరు అడిగిన రెండో స్టాక్ తేజస్ నెట్వర్క్ 593 దగ్గర ప్రస్తుతం ఉంది. 1000 రూపీస్ దగ్గర కొన్నామని చెప్తున్నారు. అంటే చాలా ఫాల్ అయ్యేదాకా వెయిట్ చేశారు, 40% ఫాల్ అయ్యేదాకా. కానీ ఇప్పుడైతే ఇమీడియట్ గా యావరేజ్ చేయొద్దండి. చిన్నగా పెరిగే కొద్దీ యావరేజ్ చేయండి. అంటే 700 దాటిన తర్వాత ప్లాన్ చేసుకోండి. అప్పుడు అంటే కంపెనీ ఇంప్రూవ్ అయ్యి రిజల్ట్స్ బాగుండి 700 దాటుతూ అట్లా ఉన్నప్పుడు ఈ కంపెనీలో యావరేజ్ చేయండి. ఇలా ఫాలో అయిన తర్వాత మనము ఇక్కడ ఈ ప్రైస్ పాయింట్ దగ్గర యాడ్ చేస్తే మళ్ళీ ఇంకా ఫర్దర్ లాసెస్ అక్యుములేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పేషెన్స్ గా ఉండండి. 700 క్రాస్ అయినప్పుడు వెయిట్ చేసి యాడ్